సైన్మా 2.2 నటిగా నేషనల్ అవార్డు సాధించిన కమర్షియల్ ట్రెండ్ లో మాత్రం ఇంకా ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు మహానటి కీర్తి సురేష్. కెరీర్ స్టార్టింగ్ నుండే ప్రయోగాలు చేస్తున్న ఈ బ్యూటీ కమర్షియల్ హీరోయిన్ గా తన మార్క్ చూపించలేకపోయారు. ఈ జర్నీలో తనకు మరింత టఫ్ అనిపించిన మరో విషయాన్ని కూడా రివీల్ చేశారు. హీరోయిన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తన సిల్వర్ స్క్రీన్ జర్నీలో ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నా అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన విషయాన్ని త్యాగం చేయాల్సి రావడం గురించి గుర్తు చేసుకున్నారు. పర్సనల్ గా కీర్తి సురేష్ మంచి ఫుడ్ లవర్. అన్ని రకాల వంటలు చాలా ఇష్టంగా ఆరగిస్తారు ఈ బ్యూటీ. అందుకే కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా కనిపించారు కూడా. కానీ తర్వాత పరిస్థితులు మారాయి. కమర్షియల్ స్టార్ గా ప్రూవ్ చేసుకునేందుకు స్లిమ్ అయ్యారు కీర్తి. ఆ లుక్ అలాగే మెయింటైన్ చేయడం కోసం స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ విషయంలో కంట్రోల్లో ఉండడం తనకు ఇప్పటికీ ఒక ఛాలెంజే అంటుంటారు కీర్తి సురేష్. ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంటానని గుర్తు చేసుకున్నారు. అలా డైట్ స్కిప్ చేసిన ప్రతిసారి ఎక్కువ వర్కౌట్ చేయాల్సి వస్తుందన్నారు. ప్రెజెంట్ రివాల్వర్ రీటా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న కీర్తి సురేష్ తమిళ్లో కన్నెవేది అనే సినిమాలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న రౌడీ జనార్దన సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నటిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం పూర్తవుతోన్న ఇంతవరకు కెరియర్ లో టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయారు బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్రేజీ. అయితే కెరియర్ లో స్పీడ్ అందుకోకపోవడానికి తన నిర్ణయాలే కారణమంటున్నారు ఈ సీనియర్ బ్యూటీ. మూవీ సెలక్షన్ లో తాను పెట్టుకున్న రూల్సే కెరియర్ స్లో అవ్వడానికి కారణమంటున్నారు ఈ బ్యూటీ. 2012లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హ్యూమా ఖురేషీకి కెరీర్ లో ఇంతవరకు బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు ఈ భామ. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకున్నారు హ్యూమా. 2018లో కాలా సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వడం హ్యూమా కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా ఈ బ్యూటీకి సౌత్ లో మంచి మార్కెట్ క్రియేట్ అయింది. తర్వాత వలిమైతో మరోసారి సౌత్ ఆడియన్స్ ముందుకొచ్చారు హ్యూమా ఖురేషీ. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హ్యూమాకు పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో డిజిటల్ నుంచి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రెజెంట్ డిజిటల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న హ్యూమా తన కెరీర్ స్లో అవ్వడం వెనుక రీజన్ ఏంటన్నది రివీల్ చేశారు. సినిమా సెలక్షన్ విషయంలో తాను పెట్టుకున్న రూల్స్ కారణంగానే వరుస అవకాశాలు అందుకోలేకపోయా అంటున్నారు ఈ బ్యూటీ. తాను నటించే సినిమాలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అని కోరుకుంటున్నానని, అందుకే అన్ని సినిమాలు సైన్ చేయడం లేదన్నారు. ఈ బ్యూటీ ఓవైపు నటిస్తూనే పర్సనల్ లైఫ్ లోనూ బిగ్ చేంజ్ కు వెల్కమ్ చెప్పారన్నది బాలీవుడ్ టాక్. యాక్టింగ్ కోచ్ రచిత్ తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అన్నది బీటౌన్ లో వినిపిస్తున్న నయా న్యూస్. హ్యూమా రచిత్ లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఈ న్యూస్ నిజమే అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. సౌత్ సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే సమయంలో బోల్డ్ కామెంట్స్ తో ట్రెండ్ లో ఉంటున్నారు. లేటెస్ట్ గా పెళ్లి తరువాత హీరోయిన్ల విషయంలో ఎదురయ్యే ప్రశ్నల గురించి హాట్ కామెంట్స్ చేశారు ఈ భామ. సౌత్ లో స్టార్ ఇమేజ్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ నార్త్ లో మాత్రం ఆ రేంజ్ లో జోరు చూపించలేకపోతుందన్నారు. వరుస అవకాశాలు వస్తున్నా స్టార్ లీగ్ లో ఈ బ్యూటీ పేరు వినిపించడం లేదు. దీనికి తోడు కెరీర్ లో స్ట్రగుల్ అవుతున్న టైంలోనే పెళ్లి చేసుకోవడంతో రకుల్ కెరీర్ మరింత స్లో అయింది. ప్రెజెంట్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అమ్మయ్యే విషయంలో తన ఆలోచన ఏంటన్నది క్లారిటీ ఇచ్చారు. అసలు పెళ్లి చేసుకోగానే పిల్లల్ని కనాలి అన్నది మూస ధోరణి అంటున్నారు రకుల్. ఇండస్ట్రీలో కొంతమంది అందాల భామలు ఈ పద్ధతులను అధిగమించి సక్సెస్ అయ్యారన్నారు రకుల్. ఆలియా, దీపిక, కియారా లాంటి వాళ్లు అమ్మయ్యాక కూడా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని గుర్తు చేశారు. వాళ్లను చూస్తుంటే మహిళలు సరిహద్దులు దాటారనిపిస్తుందన్నారు. బాలీవుడ్ లో తన కెరీర్ కు హెల్ప్ చేస్తున్న అజయ్ దేవగన్ తో కలిసి మరో మూవీ చేశారు రకుల్. రీసెంట్ గా రిలీజ్ అయిన దే దే ప్యార్ దే 2 మూవీకి సక్సెస్ టాక్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆ ఆనందాన్ని తన ఫాలోవర్స్ తో కూడా పంచుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్ త్రీక్వెల్ కు సంబంధించిన చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఆ తరువాత ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో డాన్ 3 ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది. దీంతో మరోసారి త్రీక్వెల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. డాన్ 3కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ టైటిల్ లోగోతో పాటు ఈ సినిమాలో డాన్ పాత్రలో షారూఖ్ కు బదులుగా రణ్వీర్ నటిస్తున్నారన్న క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా డాన్ అభిమానులు డైలమాలో పడిపోయారు. అమితాబ్ తర్వాత ఆ రేంజ్ లో డాన్ పాత్రకు సూట్ అయ్యారు షారూఖ్.
అందుకే మరో హీరోను ఆ రోల్లో యాక్సెప్ట్ చేస్తారా అన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత డాన్ 3 విషయంలో గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. షారూఖ్ లేని డాన్ ఫ్రాంచైజ్ ని చూడలేము అంటూ కామెంట్స్ చేశారు ఫ్యాన్స్. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏవీ లేకపోవడంతో ఆడియన్స్ రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని డాన్ 3 ని పక్కన పెట్టేశారా అన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ విషయంలో మరో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్. డాన్ 3 పక్కాగా ఉంటుందని, 2026 జనవరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని అనౌన్స్ చేశారు. అయితే త్రీక్వెల్ డాన్ థీమ్తో వస్తున్న సినిమానే అయినా ఆ కథలకు కొనసాగింపు కాదని క్లారిటీ ఇచ్చారు. రణ్వీర్ తనదైన స్టైల్లో కొత్త డాన్ ప్రెజెంట్ చేయబోతున్నారని చెప్పారు. డాన్ కథకు ప్యారలల్ గా రణ్వీర్ సింగ్ హీరోగా మరో డాన్ రోల్ ను సృష్టించబోతున్నారు దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్. అంతేకాదు భవిష్యత్తులో షారూఖ్ ను మరోసారి డాన్ రోల్లో చూపించే ఛాన్స్ లేకపోలేదన్న హింట్ ఇచ్చారు. మరోవైపు డాన్ 3లో అమితాబ్, షారూఖ్ గెస్ట్ రోల్స్ చేస్తారన్న న్యూస్ కూడా బాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో వెండి తెర మీద వండర్స్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ కన్నడ సినిమా మహావతార్ నరసింహ. యానిమేటెడ్ జానర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. వసూళ్ల పరంగానూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా గ్లోబల్ రేంజ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. యానిమేషన్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ మహావతార్ నరసింహకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందరికీ తెలిసిన కథే అయినా దర్శకుడు ఈ సినిమాను ప్రెజెంట్ చేసిన తీరుకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇండియన్ స్క్రీన్ కు సరికొత్త మార్కెట్ గేట్స్ ఓపెన్ చేసిన ఈ మూవీ ఇప్పుడు మరో రికార్డుకు రెడీ అవుతోంది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. థియేట్రికల్ రన్లోనే కాదు ఓటీటీలోనూ సంచలనాలు నమోదు చేసింది ఈ మూవీ. దాదాపు రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో పోటీకి రెడీ అవుతోంది ఈ ఇండియన్ యానిమేషన్ సినిమా. 98వ అకాడమీ అవార్డ్స్లో యానిమేటెడ్ మూవీ కేటగిరీలో పోటీకి ఎంపికైంది. ఇప్పటికే కే-పాప్ డీమాన్ హంటర్స్, డీమాన్ స్లేయర్, ఇన్ఫినిటీ క్యాస్టల్ లాంటి హాలీవుడ్ సినిమాలు ఈ కేటగిరీలో పోటీలో ఉన్నాయి. మహావతార్ నరసింహ సక్సెస్ ఇండస్ట్రీకి కొత్త దారి చూపింది అంటున్నారు విశ్లేషకులు. స్టార్ కాస్ట్, క్రేజీ కాంబినేషన్స్ మీద ఫోకస్ చేయడం కన్నా సరైన కాంటెంట్ ఉన్న సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.